మనం రోజూ సింహాచలంలో చూసేది స్వామివారి నిజరూపం కాదని మీకు తెలుసా? చందనంతో కప్పబడిన ఆ కవచం కింద స్వామివారి అసలైన రూపం దాగి ఉంది. మరి ఆ నిజరూపం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఎందుకు బయటపడుతుంది? ఈరోజు మన ఉత్తరాంధ్ర మట్టిలో దాగి ఉన్న ఆ అద్భుత రహస్యాన్ని తెలుసుకుందాం. యుగాల క్రితం ప్రహ్లాదుడిని సంహరించడానికి సముద్రంలో పడేసినప్పుడు శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. తరువాత నరసింహుని అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహ లక్ష్మీ నరసింహునిగా అక్కడే కొలువై ఉండిపోయారు. కాలక్రమేణా ఆ అద్భుత స్వరూపంపై ఏకంగా 500 కిలోల భారీ పుట్ట పెరిగిపోయింది. కొన్ని వందల ఏళ్లు తర్వాత పురూరవ చక్రవర్తి పుష్పక విమానంలో ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండగా సరిగ్గా సింహాచలం కొండపైకి రాగానే ఆయన పుష్పక విమానం ఆగిపోతుంది. ఆ రోజు రాత్రి రాజు కలలో స్వామివారు కనిపించి తాను పుట్ట కింద ఉన్నానని చెప్పారు. అది విన్న రాజు పవిత్ర గంగా జలాలతో ఆ పుట్టను కరిగించడం మొదలుపెట్టారు. ఆ మట్టి కరుగుతుండగా స్వామివారి ఉగ్రరూపం కనిపించింది. కానీ అప్పుడే ఆకాశవాణి ఒక హెచ్చరిక చేసింది. ఈ ఉగ్రరూపాన్ని రోజూ చూసే శక్తి సామాన్యులకు లేదు. అందుకే ఈ ఉగ్రరూపాన్ని చందనంతో కప్పివేయాలి. నిజరూపం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ప్రపంచానికి కనిపించాలి. ఈ ఆదేశం మేరకు చందనోత్సవం మొదలయ్యింది. చందనోత్సవానికి కొన్ని రోజుల ముందు స్వామివారికి అవసరమైన చందనం అరగదీయడానికి శుభముహూర్తం నిర్ణయిస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున ముందు ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగించి అదే రోజు స్వామివారికి 1008 కలశాలతో అభిషేకం చేసి ఉగ్రతను చల్లార్చడానికి మళ్ళీ కొత్త చందనంతో కప్పివేస్తారు. మీరు ఎప్పుడైనా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారా? జై నరసింహస్వామి అని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.